హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్ష ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే ప్రెగ్నెన్సీలో మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేసే ప్లెజెంటా గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్రీథింగ్ అని కాదు, కానీ నాకు తెలిసిన చిన్న చిన్న పాయింట్స్ గురించి అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి ప్లెజెంటాదే క్రూషియల్ రోల్ అని ఎందుకంటే బేబీకి ఫుడ్ సప్లై అనేది మదర్ నుంచి బేబీకి సప్లై చేసేది ప్లెజెంటానే. సో బేబీకి ఆక్సిజన్ సప్లై చేసిన ఏదైనా సరే ప్లెజెంటా ద్వారానే మదర్కి బేబీకి ఇద్దరికి మధ్య కనెక్షన్ అనేది ప్లెజెంటా ద్వారానే ఉంటుంది కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్లెజెంటా పొజిషన్ అనేది మనకి 3rd మంత్లో ఎన్టీ స్కాన్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు స్కాన్ చేసినప్పుడు అయితే లోవర్ లైన్ ప్లెజెంటా ఉందా, నార్మల్గా ఉందా అని చెప్పేసి అయితే చూస్తారు. ఒకవేళ 3 మంత్స్ అప్పుడు అలాగా లోవర్ లైన్ ప్లెజెంటా ఉన్నా కూడా నాట్ ఏ ప్రాబ్లం. కాకపోతే కొంచెం పనులు అవేం చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తారనమాట. ఇంకా నెక్స్ట్ 5th మంత్ 6th మంత్ అలా టమ్మీ కొంచెం పెద్దదయ్యేకొంది ప్లెజెంటా కూడా జరుగుతూ పైకి అయితే వెళ్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. బట్ 3rd ట్రైమిస్టర్లో కూడా లోవర్ లైన్ ప్లెజెంటా ఉంటే మాత్రం కొంచెం ప్రాబ్లమే, చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యాంటీరియర్ ప్లెజెంటా ఆర్ పోస్టీరియర్ ప్లెజెంటా. సో యాంటీరియర్ ప్లెజెంటా అంటే ఏంటి, పోస్టీరియర్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ప్లెజెంటా అనేది లొకేట్ అయ్యే దాన్ని బట్టి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అని చెప్పేసి ఇలా మనకి స్కాన్ రిపోర్ట్స్లో అయితే రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు యాంటీరియర్ ప్లెజెంటా అంటే ప్లెజెంటా అనేది మన టమ్మీ వైపు ఉండి బేబీ మన బ్యాక్ బోన్ అంటే బ్యాక్ సైడ్, ప్లెజెంటా ఫ్రంట్ సైడ్ ఉండి బేబీ బ్యాక్ సైడ్ ఉంటే యాంటీరియర్ ప్లెజెంటా అని అయితే అంటారు. అండ్ పోస్టీరియర్ ప్లెజెంటా అంటే ప్లెజెంటా మన బ్యాక్ బోన్ సైడ్ ఉంటుంది అనమాట, బేబీ మన టమ్మీ సైడ్ అయితే ఉంటుంది. అండ్ మూమెంట్స్ కూడా ఈ పోస్టీరియర్ ప్లెజెంటా అయితే చాలా ఎక్కువగా అర్థం అవుతాయి. అండ్ చాలా మంది అంటూ ఉంటారు ఈ ప్లెజెంటా యాంటీరియర్ పోస్టీరియర్ వీటిని బట్టి కూడా మనం జెండర్ని డిసైడ్ చేయొచ్చా అని చెప్పేసి. నాకు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ డౌట్ చాలా మంది పెట్టారు. నేను కూడా అవునా అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ ఇట్స్ టోటలీ రాంగ్ అనమాట. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకైతే పోస్టీరియర్ ప్లెజెంటా అనమాట. సో ఫస్ట్ ఈజ్ ఏ బేబీ గర్ల్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో యాంటీరియర్ ప్లెజెంటా అనమాట. సో సెకండ్ టైం కూడా బేబీ గర్లే. సో ప్లెజెంటా పొజిషన్ని బట్టి మనం అయితే జెండర్ని అయితే డిసైడ్ చేయలేమన్నమాట. అండ్ మనం చూసుకున్నట్లయితే మన స్కాన్ రిపోర్ట్లో ప్లెజెంటాకి గ్రేడ్స్ కూడా వేస్తూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్గా దాని గ్రేడ్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట డాక్టర్ కూడా. ఎందుకంటే ప్లెజెంటాకి ఫస్ట్ 3 to 5 monthsలోగా ఫస్ట్ గ్రేడ్లోనే ఉంటుంది చాలా వరకు. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే సెకండ్ గ్రేడ్లో ఉంటుంది అనమాట, గ్రేడ్ 2లో ఉంటుంది. డెలివరీ అయ్యే వరకు కూడా గ్రేడ్ 2వే అనమాట. సో చాలా మందికి ఇలానే ఉంటుంది. బట్ కొన్ని కేసెస్లో మాత్రం 3rd ట్రైమిస్టర్ వచ్చేటప్పటికి లేదా సెకండ్ ట్రైమిస్టర్ సగాన 7th మంత్ అలా అయ్యేటప్పటికి గ్రేడ్ 3కి వచ్చేస్తుంది అనమాట ప్లెజెంటా. అనేది గ్రేడ్ 2లో ఉంటే మనం కన్జ్యూమ్ చేసుకున్న ఫుడ్లో 100%లో 25% వరకైనా బేబీకి అయితే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. సో అదే ప్లెజెంటా ఈ టైంలో గ్రేడ్ 3 అయ్యింది అనుకోండి, జస్ట్ 10% 15% మాత్రమే బేబీకి వెళ్తుంది. మదర్కే ఎక్కువ ఫుడ్ అనేది, తల్లికి ఎక్కువ ఫుడ్ పట్టేసింది అంటూ ఉంటారు కదా, బేబీ ఎక్కువ వెయిట్ పెరగలేదు అని చెప్పేసి. సో గ్రేడ్ 3లో ప్లెజెంటా ఉంటే కొంచెం మాయ అనేది చిక్కబడింది అని చెప్తూ ఉంటారనమాట డాక్టర్స్. సో ఆ మాయ అనేది చిక్కబడడం వల్ల బేబీకి ఫుడ్ అనేది కొంచెం తక్కువగా వెళ్తుంది. సో మనం ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్, ఫ్యాట్ కంటెంట్, ఇలా మంచి హెల్దీ డైట్ ఇంకా ఎక్కువగా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. కొంచెం రిపీటెడ్గా ఫుడ్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం ఇలాగా. నేను ఇది ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్లో నేను సేమ్ ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే ప్లెజెంటా గ్రేడ్ 3కి అయితే వచ్చేస్తుంది అనమాట 8th మంత్ వచ్చేటప్పటికల్లా. సో నేనైతే ఎక్కువ ఫుడ్ తీసుకొని ఫస్ట్ నేను ఓవర్ వెయిట్ గెయిన్ అవుతా. సో మనం ఇక్కడ ఓవర్గా వెయిట్ గెయిన్ అవుతున్నాం అని చెప్పేసి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే బేబీ లో బర్త్ వెయిట్ తోటి అలా పుడుతూ ఉంటారు. సో అప్పుడు రిస్క్ తీసుకోలేం కదా. సో అందుకని నేను ఎక్కువగా ఫుడ్ అది కన్జ్యూమ్ చేసి కొంచెం ఓవర్ వెయిట్ అయితే పెరిగేసేదాన్ని. కానీ బేబీ మాత్రం మంచిగా హెల్దీగా అయితే ఉంటారు. అండ్ మనకి 3rd ట్రైమిస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్ చెప్పేది ప్రతి ఒక్కరికి ఇదే చెప్తారనమాట, మంచిగా మూమెంట్స్ అది చెక్ చేసుకోండి, 10 మూమెంట్స్ ఉంటున్నాయా లేదా అని చెప్పేసి. సో గ్రేడ్ 3లో ప్లెజెంటా ఉంటే ఇది ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకొని చెక్ చేసుకోవాలన్నమాట మూమెంట్స్ని. ఎందుకంటే ఆల్రెడీ ప్లెజెంటా ఈజ్ గ్రేడ్ 3 కదా. మేడం ఏమంటారంటే గ్రేడ్ 3లో ప్లెజెంటా ఉండడం వల్ల సమ్ టైమ్స్ బ్లడ్ ఫ్లో అనేది స్లో అయిపోవచ్చు, ఒక్కోసారి చాలా తక్కువగా వెళ్ళొచ్చు. సో మనం ఎప్పుడూ కూడా మూమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువ జాగ్రత్తగా
చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా అయితే చెప్తారు. అండ్ డెలివరీ టైంలో ప్లెజెంటా యొక్క రోలు ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లెజెంటా అనేది డెలివరీ టైంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే ప్లెజెంటా అనేది అప్పర్ సైడ్ ఉందనుకోండి, యాంటీరియర్ కావచ్చు, పోస్టీరియర్ కావచ్చు, బేబీ హెడ్ డౌన్లో ఉండి ఆల్మోస్ట్ మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే బేబీ అనేది డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపులోనే ప్లెజెంటా అనేది డెలివరీ అవుతుంది. బట్ లోవర్ లయింగ్ ప్లెజెంటా ఉందనుకోండి, మంత్స్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ప్లెజెంటా అనేది డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బేబీ కన్నా ముందు. అలా అయినప్పుడు చాలా రిస్క్ అవుతుంది. అసలు డాక్టర్స్ నార్మల్ డెలివరీ చెయ్యరు కూడా. సో ప్లెజెంటా అనేది లోవర్ లయింగ్ ఉన్నా కిందకి ఉన్నప్పుడు అసలు ఛాన్స్ తీసుకోరనమాట నార్మల్ డెలివరీకి. ఎందుకంటే ఫస్ట్ బేబీయే బయటకి డెలివరీ అవ్వాలి, కానీ ప్లెజెంటా ఫస్ట్ డెలివరీ అయితే చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ యాంటీరియర్ ప్లెజెంటా అయితే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందా, పోస్టీరియర్ అయితే ఈజీగా అవుతుందా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఫేస్ చేసిన డౌట్సే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా కామన్. చాలా వరకు తెలిసిన వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటాము. యాంటీరియర్ కావచ్చు, పోస్టీరియర్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. బేబీ హెడ్ డౌన్ ఉంది, మంచిగా ఉంది, నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే యాంటీరియర్ అయినా సరే, పోస్టీరియర్ అయినా సరే నార్మల్ డెలివరీ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ఫస్ట్ టైము పోస్టీరియర్ ప్లెజెంటా అని చెప్పాను కదా, పోస్టీరియర్ ప్లెజెంటా ఉన్న వాళ్ళకి, పోస్టీరియర్ అంటే బ్యాక్ బోన్ సైడ్ ప్లెజెంటా ఉంటుంది కదా, సో పెయిన్స్ వచ్చినప్పుడు బ్యాక్ బోన్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది. అండ్ పోస్టీరియర్ ప్లెజెంటాకి పెయిన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి యాంటీరియర్ తోటి పోలిస్తే అని అయితే చెప్పారు. బట్ నేనైతే అది కూడా నమ్మను. ఎందుకంటే సెకండ్ టైం అయితే యాంటీరియర్ అని చెప్పాను కదా, సో రెండిటితోటి నేనైతే రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను కాబట్టి యాంటీరియర్ ఆర్ పోస్టీరియర్ అప్పర్ లయింగ్ ఉండుంటే పెయిన్స్ అనేవి ఏ డెలివరీకి అయినా సరే కొంచెం ఎక్కువ తక్కువగా పెయిన్స్ అనేవి పడాల్సిందే నార్మల్ కావాలంటే. సో ఆ పెయిన్స్ తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత జస్ట్ 10 to 15 మినిట్స్లో ప్లెజెంటా కూడా డెలివరీ అయిపోతుంది. అండ్ బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇవన్నీ కూడా చాలా నార్మల్. ప్లెజెంటా యాంటీరియర్ అవ్వడం వల్ల పెయిన్స్ కొంచెం తక్కువ ఉండడం, పోస్టీరియర్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం, సో ఇవన్నీ అలా ఏముండదు. సో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్లెజెంటా గురించి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా సేఫ్ అండ్ హ్యాపీగా మనకి బేబీకి మధ్యలో బాండింగ్ అనేది ప్లెజెంటానే కాబట్టి, సో ఆ ప్లెజెంటా అనేది ఎలా హెల్తీగా ఉంది అండ్ మనకి ఏ పొజిషన్లో ఉంది ఏంటి అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీని ఫీల్ అవ్వడానికి మనం కొంచెం తెలుసుకోవడంలో తప్పులేదు. నా ఫస్ట్ 2 డెలివరీస్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని నాకు తెలిసిన పాయింట్స్ని అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. So I hope all you like this video. Thanks for watching. Please subscribe.